సార్ ఇప్పుడు మీరు చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్కి అమరావతి స్కామ్కి లింక్ పెడుతున్నారు. అసలు ఈ రెండింటికి కనెక్షన్ ఎక్కడ కుదురుతుంది? ప్రభుత్వ ఖజానాకి నష్టం చేయాలనే ఉద్దేశం ఉంది కాబట్టినే ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కాదు, ప్రపంచ చరిత్రలో ఇంత పెద్ద స్కామ్ ఇంతవరకు జరగలేదు. మరి ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి దాని మీద ఇంకేం చేయట్లేదు కదా. ఇప్పుడు వాళ్ళ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు. అక్కడ కవితని, కేజ్రీవాల్ని 664 కోట్ల కేసుకే వాళ్ళని జైల్లో పెట్టారు కదా. ఈడీ, సిబిఐ 5 లక్షల కోట్లకి ఏం చేస్తున్నారు? మరి కబ్జా చేసుకుంటే అక్కడ చూస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి ప్రూవ్ చేయొచ్చు కదా. 3 రాజుల ప్రకటన చేయకుండా ఇది 5 లక్షల కోట్ల స్కామ్ అని చెప్పినట్టయితే నమస్కారం అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ వెంకటేష్. ఈరోజు మనతో పాటు మంచి పొలిటికల్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారు ఉన్నారు. చింతా రాజశేఖర్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సార్ నమస్కారం అండి. నమస్తే. బాగున్నారా సార్? సార్ ఇప్పుడు మీరు చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్కి అమరావతి స్కామ్కి లింక్ పెడుతున్నారు. అసలు ఈ రెండింటికి కనెక్షన్ ఎక్కడ కుదురుతుంది? అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అని ఎట్లా అంటున్నారంటే, ఢిల్లీ ప్రభుత్వం అరవింద్ కేజ్రీవాల్ గారు ఒక చట్టం తీసుకొచ్చారు 2022లో. ఆ చట్టం ఏం చెప్తుందంటే, డిస్టిలరీస్కి అలాగే ప్రైవేట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకి ఇచ్చే కమిషన్ 5% నుంచి 12.5%కి పెంచుతున్నా అన్నారు. అంటే ఇంతకుముందు ఈ మధ్యలో ఉండే డిస్ట్రిబ్యూటర్స్కి ఎంతుందో వాళ్ళకి 5% కమిషన్ ఇచ్చేవారు, దాన్ని 12.5% పెంచుతామన్నారు. ఆ 12.5%కి పెంచుతానంటే ప్రభుత్వానికి రావాల్సిన 7.5% వలన ఢిల్లీ ప్రభుత్వ ఖజానాకి 664 కోట్ల రూపాయలు నష్టం జరుగుతుంది అనేది ఈ స్కామ్. అంటే ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన 664 కోట్ల రూపాయలు ప్రైవేట్ వ్యక్తులకు బదిలీ చేస్తున్నాం కాబట్టి ఇది స్కామ్ అనేది ఈడీ మరియు సిబిఐ యొక్క ఆరోపణ. దీనికి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ చెందిన కొంతమంది, మన బీఆర్ఎస్ కవిత, అలాగే ఆంధ్రప్రదేశ్ చెందిన కొంతమంది మాగుంట సుబ్బరామరెడ్డి వాళ్ళ బంధువు, మళ్ళీ ఈయన విజయసాయిరెడ్డి గారి వాళ్ళు, వీళ్ళందరూ దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయినారు, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారు అక్కడ అని. వాళ్ళందరినీ అరెస్ట్ చేసి మళ్ళీ వాళ్ళు స్టేట్మెంట్ తీసుకుని రిలీజ్ చేశారు. ఆ చట్టం అయితే అమల్లోకి రాలా. ఓకే, లెఫ్టినెంట్ గవర్నర్ ఈ చట్టం ఈ ప్రభుత్వ ఖజానాకి నష్టం వస్తుందని తిప్పి వెనక్కి పంపించాడు. చట్టం అమలు రాకపోయినప్పటికీ మీకు ప్రభుత్వ ఖజానాకి నష్టం చేయాలనే ఉద్దేశం ఉంది కాబట్టి అనేది వాళ్ళని అరెస్ట్ చేశారు. ఓకే, అది ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఇప్పుడు అమరావతి లిక్కర్ స్కామ్, అమరావతి గురించి మాట్లాడుతున్నాం. అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి కొత్త రాజధాని కావాలి. కొత్త రాజధాని కావాలంటే భూమి కావాలి. భూమి కావాలంటే రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ప్రభుత్వ భూమి, లేదా రైతుల దగ్గర నుంచి భూమి కొనాలి. రైతుల దగ్గర నుంచి భూమి కొనాలంటే ఒక చట్టం ఉంది, 2013 భూసేకరణ చట్టం. 2013 భూసేకరణ చట్టం ఏం చెప్తుందంటే, రైతుల దగ్గర నుంచి భూమి కొనాలంటే ప్రభుత్వము రిజిస్టర్ ఆఫీస్లో నమోదైన విలువ, అంటే ఎక్కడైనా సరే మార్కెట్ వాల్యూ 2 విధాలుగా ఉంటుంది. ఓపెన్ మార్కెట్ వాల్యూ వేరుంటుంది, రెవెన్యూ రికార్డ్స్లో మార్కెట్ వాల్యూ వేరుంటుంది. రెవెన్యూ రికార్డ్స్ తక్కువ ఉంటుంది, ఓపెన్ మార్కెట్లో వాల్యూ. ఈ చంద్రబాబు నాయుడు ఎంచుకున్న ఈ 29 గ్రామాలలో అక్కడ ఆ రోజున రెవెన్యూ రికార్డ్స్లో ఉన్న భూమి విలువ 2 లక్షలు, 3 లక్షలు. ఓపెన్ మార్కెట్ విలువ 8 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు. సో 2013 భూసేకరణ చట్టం ప్రకారము మీరు భూమి సేకరించాలంటే రిజిస్టర్ ఆఫీస్లో నమోదైన విలువకి 4 రెట్లు రైతుకు చెల్లించివ్వాలి. అంటే అక్కడ 3 లక్షలు ఎకరా విలువ రిజిస్టర్ ఆఫీస్ రికార్డులో ఉంటే దానికి 4 రెట్లు అంటే ఎకరా 12 లక్షలు చేసి రైతుకి ఇచ్చి ఆ భూమి తీసుకోవాలి. ఆ చట్టం ప్రయోగిస్తే రైతు నో అనడానికి వీలు, ఇచ్చేసి తీరాల్సిందే. ఓకే, ఇక ఓపెన్ మార్కెట్ విలువ కూడా 8 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు, ఇది కూడా అంతే వస్తుంది. సో చంద్రబాబు నాయుడు గనక ఈ 2013 భూసేకరణ చట్టంతో భూమి కొన్నట్టయితే యావరేజ్గా ఎకరా మనం 10 లక్షలు తీసుకుంటే మొత్తం 34,323 ఎకరాలు ఆయన సేకరించాడు. ఈ మొత్తం కొనడానికి 3,400 కోట్లు అవుతుంది. రైతుల దగ్గర నుంచి 34,323 ఎకరాలు కొనడానికి 3,500 కోట్లు అవుతుంది మహా అయితే. లేదు, రైతులు మేము ఇవ్వమంటున్నారు, మార్కెట్ రేట్ కూడా మాకు 10 లక్షలు ఉంది, పెంచి ఇవ్వమంటే మార్కెట్ డబల్ చేసి, అంటే ఓపెన్ మార్కెట్లో ఉన్న రేట్కి డబల్ చేస్తే కూడా 7,000 కోట్లతో మొత్తం ఆ 34,000 ఎకరాలు మొత్తం కొనేయచ్చు చంద్రబాబు నాయుడు. ఓకే, అలా కొంటే ఏమవుతుంది? అది మొత్తం ప్రభుత్వ భూమి అయిపోతుంది. చంద్రబాబు నాయుడు ఏం చేసినా చూద్దాం. చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే, నేను మీకేం డబ్బులు ఇవ్వను,
మీరు మీ భూమి నాకు ఇచ్చేయండి ఎకరా ఇస్తే నేను మీకు 1000 గజాల రెసిడెన్షియల్ 200 గజాల కమర్షియల్ భూమి ప్లాట్ ఇస్తాను అన్నాడు. 1000 గజాల రెసిడెన్షియల్ 200 గజాలు కమర్షియల్. సో అది ఎంత అవుతుంది? 1200 గజాలు అవుతుంది. ఒక ఎకరాలో 4840 గజాలు ఉంటుంది. 4000. సో ఈ 1200 దాంట్లో ఏంటంటే 25% పోతుంది, రైతులకు ఇచ్చేస్తారు. 50%లో రోడ్లు, పార్కులు, స్విమ్మింగ్ పూల్స్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, యూనివర్సిటీస్, పేదలకు ఇళ్ల పట్టాలు వీటన్నిటి కోసం 50% పెట్టారు. ఇప్పుడు 25% ఇచ్చేస్తే రిమైనింగ్ దాంట్లో రాజధాని క్యాపిటల్ సరిపోతుంది సార్? చెప్పాను, మొత్తం చెప్తున్నాడు. 25% రైతులకు ఇస్తున్నాడు. రోడ్లు, భవనాలు, పార్కులు, పేదలకు ఇళ్ల పట్టాలు, కాలేజీలు, పాఠశాలలు వీటన్నిటి కోసం 50% పెట్టారు. ఇంకా ప్రభుత్వం దగ్గర 25% ఉంటుంది. సో 25% రైతుల దగ్గర ఉంటుంది, 25% ప్రభుత్వం దగ్గర ఉంటుంది, 50% రోడ్లు, పార్కులు, భవనానికి అది అమ్ముకోవడానికి లేదు. ఇంకా అవన్నీ అట్లా ఫిక్స్డ్. చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడంటే అమరావతి రాజధానిగా కొనసాగించినట్టయితే ఈ 25% ప్రభుత్వ భూమి విలువ 5 లక్షల కోట్లు అయ్యేది అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి రాజధాని కొనసాగించినట్టయితే అమరావతిని ఈ 25% భూమి విలువ 5 లక్షల కోట్లు అయ్యేది అని చంద్రబాబు నాయుడు అంటున్నాడు. నేను కాదు. ఆ వీడియో మీరు ఇక్కడ ప్లే చేయండి. చంద్రబాబు నాయుడు మీకు ఫార్వర్డ్ చేస్తాను. అమరావతి పూర్తయి ఉంటే 2 లక్షల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆస్తి మిగిలేది. ఆస్తి అంటే ఆదాయం వచ్చేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ భూమి 25% అయ్యి దాని విలువ 5 లక్షల కోట్లు అయినప్పుడు రైతుల భూమి కూడా 25% కదా, దాని విలువ ఎంత? దాని విలువ 5 లక్షలు. 5 లక్షల కోట్లు. నువ్వు మొత్తం కొన్నట్టయితే ఎంత కొనేవాడు? 7,000 కోట్లు ఫైనల్ గా. 7,000 కోట్లు కొనింటే ఈ 5 లక్షల భూమి విలువ ఎవరిది అయ్యేటప్పుడు? ప్రభుత్వ భూమి అయిపోతుంది. ప్రభుత్వ భూమి అయిపోతుంది. సో నువ్వు 7,000 పెట్టి రైతుల దగ్గర భూమి కొన్నట్టయితే ఈ 5 లక్షల కోట్లు ఎవరికి వచ్చాయి? ప్రభుత్వానికి వచ్చాయి. సో ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏం చెప్తుంది? నువ్వు పాత చట్టం బదులు కొత్త చట్టం తీసుకొస్తే ప్రభుత్వ ఖజానాకి 664 కోట్ల నష్టం తీసుకొచ్చావని చెప్తుంది. ఇప్పుడు 2013 భూసేకరణ చట్టం పెట్టి 7,000 కోట్లు పెట్టి కొన్నట్టయితే 5 లక్షల కోట్లు ప్రభుత్వ ఖజానాకి వచ్చింది. అంటే నువ్వు ప్రభుత్వ ఖజానాకి నష్టం చేస్తున్నావు ఈ చట్టం ద్వారా. ఇప్పుడు ఆయన ఇస్తుంది కూడా రైతులకే కదా ఇస్తుంది. అక్కడ ఎవరికి? రైతులకే కదా. రైతుల దగ్గర నుంచి భూమి తీసుకున్నారు. ఇప్పుడు రైతులే ఉన్నవాళ్ళు అవుతాయి. ఎవరైతే భూమి ఇచ్చారో రాజధాని కట్టడానికి వాళ్ళకే కదా ఇస్తుంది. అది తప్పంటారా? ఇప్పుడు 7,000 పెట్టి కొంటే ఎవరు లాభపడతారు? రైతులే లాభపడతారు. 7,000 పెట్టి కొనేసింటే 7,000 పెట్టి కొనేసింటే ప్రభుత్వం లాభపడుతుంది. మీరు రైతులకి ఇస్తే తప్పేంటంటున్నారు. అవును. రాజధాని ఉంది. రాజధాని రాకుండా అక్కడ భూమి విలువ 8 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు. ఈ రాజధానిలో ఏమేమి కడుతున్నారు? హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ, అన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్ ఇవన్నీ కడుతున్నారు. ఈ బిల్డింగ్స్ అన్ని ఎవరివి? గవర్నమెంట్ అంటే పబ్లిక్, ప్రజలు. అంటే మీరు అమరావతిలో ప్రజలకి సంబంధించిన బిల్డింగ్లు కడితేనే అక్కడ భూమి విలువ పెరుగుతుంది. అక్కడ కట్టకపోతే పెరగదు. సో భూమిలో పెరగడానికి ఎవరు కారణం? ప్రజల బిల్డింగ్లు అక్కడ కట్టడం వల్లనే అక్కడ భూమి విలువ పెరుగుతుంది. అక్కడేమి కోహినూరు వజ్రాల గనులు లేవు, బంగారు గనులు లేవు, గ్యాస్ నిక్షేపాలు ఏం లేవు, పెట్రోల్ నిక్షేపాలు ఏం లేవు. అక్కడ 5 కోట్ల మంది ప్రజలకు చెందిన బిల్డింగ్లు అక్కడ కడితే ఆ భూమి విలువ పెరుగుతుంది. మరి ఆ భూమి విలువ పెరిగిన లాభం 5 కోట్ల మంది ప్రజలకు వెళ్ళాలా? భూమి ఇచ్చిన రైతులకు వెళ్ళాలా? ప్రజలకు సంబంధించిన బిల్డింగ్ కట్టకపోతే భూమి విలువ పెరగదు. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఎందుకు కడుతున్నారు? భూమి విలువ 8 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు మాత్రమే ఉంది. మీకు గన్నవరం కానీ, నున్న కానీ చెప్పేదినండి. గన్నవరం కానీ, నున్న కానీ ఇక్కడ భూమి విలువ 25 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు. ఇక్కడ భూమి 1 కోటి రూపాయలు పెట్టి కొంటే ఈ గన్నవరం ఈ ఏరియాలో 1 కోటి రూపాయలకి 3 ఎకరాలు వస్తాయి. ఈ అమరావతి ఏరియాలో కొంటే 10 ఎకరాలు వస్తాయి. 1 కోటి రూపాయలు పెడితే ఇక్కడ 10 ఎకరాలు పెడితే మీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ మీరు 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 10 ఎకరాలు మీ కంట్రోల్లోకి వస్తుంది. బయట అయితే మీకు 3 ఎకరాలు మీకు కంట్రోల్లోకి వస్తుంది. అంటే తక్కువ డబ్బుతో ఎక్కువ ల్యాండ్ని మీరు కొనగలిగింది ఇక్కడ మాత్రమే. ఇక్కడ ల్యాండ్ నది ఒడ్డున ఉంది కాబట్టి ల్యాండ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కువ అవుతుంది, ల్యాండ్ వీక్గా ఉంటుంది, ఇన్ని అడ్డంకులున్నా మునిగిపోతుంది. ఇన్ని అడ్డంకులు ఉన్నా కానీ మీరు ఇక్కడే ఎందుకు కొన్నారంటే తక్కువ డబ్బుతో ఎక్కువ భూమి కబ్జా చేసుకోవచ్చు, మీ ఆధీనంలోకి తీసుకురావచ్చు. అందుకని సెలెక్ట్ చేశారు.
మరి కబ్జా చేసుకోవడం అక్కడ చూస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి ప్రూవ్ చేయొచ్చు కదా అధికారం. వెరీ గుడ్ క్వశ్చన్. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇది ప్లాన్ చేశారు, చేద్దాం అనుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అధికారంలో. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు. అమరావతి కాదు రాజధాని, 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు అంటే ఇక్కడ అమరావతిలో భూమి రేట్లు పెరుగుతాయా? పెరగవు. భూమి రేటు పెరగకపోతే స్కామ్ ఉండదా? ఉండదు. ప్రూవ్ చేయొచ్చు కదా. కేసే లేదు కదా. నా కాన్సెప్ట్ అది కాదు అంటున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి చేసిన పెద్ద తప్పదే. జగన్మోహన్ రెడ్డి 3 రాజుల ప్రకటన చేయకుండా ఇది 5 లక్షల కోట్ల స్కామ్ అని చెప్పినట్టయితే హైకోర్టులోనే కొట్టి అవతల పరిస్థితి. అమరావతిలో రాజధాని నిర్మాణం చేయకూడదు, ఇది ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన డబ్బు 29,000 మందికి రైతులు పంచిపెట్టడానికి లేదా రైతుల ముసుగులో దోచుకోవడానికి చేసిన ఒక స్కామ్ కాబట్టి ఇది రాజధాని ఇక్కడ కట్టడానికి వీల్లేదు అని తీర్పు వచ్చిన తర్వాత అప్పుడు 3 రాజధానుల ప్రకటన చేసినట్టయితే ఎవరు ఏది మాట్లాడడానికి లేదు. మరి ముందుగానే జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయలేదు? పొరపాటు, ఆలోచన లోపం. పొరపాట లేకపోతే ఆయన కూడా ఏమన్నా ఆయన ఎందుకు ఆయన భూమి ఎక్కడ ఉంటే ఆయన ఎందుకు అమరావతి భూమి పెంచుకుని ఆయన కూడా లాభపడతాడు కదా. సో ఆయనకి ఇది రాలేదు. వాళ్ళ సలహాదారులకి నేను 2023లో చెప్పాను, నేను ఇది కాదు, ఇది స్కామ్, ఈ స్కామ్ గురించి ప్రజలకు చెప్పండి అని. వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. ఓకే. సో ఇక్కడ అమరావతి అనేది ఎంత పెద్ద స్కామ్ అంటే, ఎంత పెద్ద బూత్ అంటే, మన రాజ్యాంగంలో మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత చట్టాన్ని అపహాస్యం చేస్తున్నాయంటే, ఈ 5 లక్షల కోట్ల స్కామ్ చేయడానికి ప్రపంచ బ్యాంక్ నుంచి కూడా రుణం ఇప్పిస్తున్నారు. అర్థమైంది. అంటే ఏంటంటే, నువ్వు ఒక బ్యాంక్ కానీ ఒక జ్యువెలరీ షాప్ కానీ దోచుకో, దానికి దోచుకోవడానికి బ్యాంక్ లోన్ ఇస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఆ డబ్బులు రైతులు కనుక గవర్నమెంట్కి వస్తే ఆంధ్రప్రదేశ్ ఒక స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అవుతుంది. రైతులు ఎవరు హక్కుదారు చెప్పండి? ప్రజల ఆస్తి అక్కడ కడితేనే దాని భూమి విలువ పెరిగినప్పుడు దానికి నిజమైన హక్కుదారులు ప్రజలు అవుతారా, ఆ భూమి ఇచ్చిన వాళ్ళు అవుతారా? భూమి ఇచ్చిన వాళ్ళకి మీరు ఎకరా 10 లక్షలు అయితే 20 లక్షలు తీసుకోండి. ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారు, రాజధానికి మేము భూమి ఇచ్చాం రైతులు అంటున్నారు. నువ్వు భూమి ఇచ్చి 1000 గజాల రెసిడెన్షియల్ 200 గజాల కమర్షియల్ ప్లాట్ తీసుకుంటే నువ్వు రైతు ఎట్లా అవుతావు? నువ్వు వ్యవసాయం చేయట్లేదు కదా. నువ్వు రైతు ఎప్పుడవుతావు? బాబు రాజధానిలో నాకు ఎకరం భూమి ఉంది, నేను వ్యవసాయం చేస్తాను, నేను రైతుని కాబట్టి రాజధాని బయట నాకు 2 ఎకరాలు ఇవ్వను, అప్పుడు రైతువి. నువ్వు నాకు ఇక్కడ ఎకరం ఇచ్చావు కదా, మా తరతరాల ఆస్తిని వదులుకుంటున్నందుకు నాకు నష్టపరిహారంగా ఇంకో ఎకరం కలిపి ఇదే పంటలు పండే భూమి, ఇదే సారవంతమైన భూమి రాజధాని బయట 2 ఎకరాలు ఇవ్వు, నేను వ్యవసాయం చేసుకుంటా, నేను రైతుని, అప్పుడు రైతువు నువ్వు, లేకపోతే రైతువు కాదు. వీళ్ళు రియల్ ఎస్టేట్ చేశారు. రియల్ ఎస్టేటేగా. ఇప్పుడు 5 లక్షల కోట్లు డివైడెడ్ బై 34,000 ఎకరాలు ఇస్తే ఒక్కో రైతుకి ఎంత వెళ్తుంది తెలుసా? 15 కోట్లు. 15 కోట్లు. 10 లక్షల భూమి ఇచ్చి నువ్వు దానికి ప్రతిఫలంగా 15 కోట్ల రూపాయల ప్రతిఫలం కొంటున్నావు అంటే, ఒక ఎకరం ఇచ్చి అదే 10 లక్షలు పెట్టి బయట నువ్వు భూమి కొడితే 150 ఎకరాలు కొనొచ్చు. అంటే ఎకరానికి 150 ఎకరాలు. అంత పెద్ద స్కామ్ అని. ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కాదు, ప్రపంచ చరిత్రలో ఇంత పెద్ద స్కామ్ ఇంతవరకు జరగలేదు, రాబోయే 100 సంవత్సరాల్లో జరగదు. అంత పెద్ద స్కామ్. మరి ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి దాని మీద ఇంకేస్ వేయట్లేదు కదా. ఇప్పుడు వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు. ఎక్కడ? అమరావతిలో స్టార్ట్ చేస్తున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ వాళ్ళకి ఏమైంది? వాళ్ళు ఇవెందుకు చేయట్లేదు? కవితని, కేజ్రీవాల్ని జైల్లో పెట్టిన ఈడీ, సిబిఐ 664 కోట్ల కేసుకే వాళ్ళని జైల్లో పెట్టారు కదా, తిహార్ జైల్లో. 5 లక్షల కోట్లకి ఏం చేస్తున్నారు? ఎందుకు మాట్లాడలేదు? ఎవరైనా వెళ్ళి కేసు వేస్తే కదా సార్. ఎందుకు వేయాలి? వాళ్ళ మీద కేసు ఎవరైనా ఢిల్లీ లిక్కర్ స్కామ్ వాళ్ళ మీద వాళ్ళే సిబిఐ అంతటా సిబిఐ ఇన్వెస్టిగేట్ చేసింది. అది ఎవరు కేసు వేయలేదు దాని మీద. సిబిఐ స్వచ్ఛందంగా చేయొచ్చు, కోర్టు ఆదేశాల మేరకు చేయొచ్చు, ప్రభుత్వం కోరితే చేయొచ్చు, 3 రకాలుగా చేయొచ్చు. స్వచ్ఛందంగా సిబిఐ కూడా చేయొచ్చు. రైతులు ల్యాండ్ ఇచ్చారో వాళ్ళు రిచ్ పర్సన్స్ అవుతున్నారు తప్పించి దానివల్ల ప్రజలకు ఎవరికి ఉపయోగం లేదు ఆంధ్రప్రదేశ్. ఇది ప్రజలందరూ అడగాలి. ఎకరం 20 లక్షలకి ప్రభుత్వానికి చెప్తేనే అమరావతి రాజధాని, లేకపోతే మేము ఒప్పుకోము. అమరావతి రాజధాని మా అందరి ఆస్తి అక్కడ కడితే వాళ్ళ భూముల విలువ పెరిగితే ఆ ఆస్తి వల్ల వచ్చే డబ్బులతో మీరు ప్రభుత్వ ఖజానా కన్నా ఇవ్వండి, 5 లక్షల కోట్లు ప్రభుత్వ ఖజానా కన్నా ఇవ్వండి, లేకపోతే ఒక్కొక్క మనిషికి ₹1,00,000 చొప్పున అమరావతి ఇవ్వడానికి మాకు ఇవ్వండి. అందరికి, ప్రతి ఒక్క పౌరుడికి కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని ఆ రోజు భూమి మీద ఉన్న 18 సంవత్సరాలు అందరూ దాన్ని ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని దానికి ఒక డేట్ ఏరియా పెట్టుకొని
5 కోట్ల మందికి, మన జనాభా 5 కోట్లు అంటున్నారు కాబట్టి అందరికి తలో 1,00,000. చిన్న పెద్ద ఏమి దాడలు. కట్ ఆఫ్ డేట్ పెట్టుకోండి. అది ఎప్పుడు పెట్టుకుంటారు? 2014 పెట్టుకుంటారా, లేకపోతే 2024 పెట్టుకుంటారా? ఆ డేట్ పెట్టుకొని అమరావతి డివిడెండ్ అని ప్రతి ఒక్కడికి ఇస్తేనే అక్కడ రాజధాని కట్టండి, లేకపోతే వేరే చోట కట్టండి అని ప్రజలందరూ అడగాలి. ప్రజలు హక్కుదారులు, దాని లాభానికి అర్హులు ప్రజలు. అక్కడ బిల్డింగ్ కట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు కాదు. మరి ప్రజలు మీరు ఆలోచించినట్టు ఆలోచించలేదంటారా? మీ ద్వారా చెప్తున్నాను ప్రజలకి. వీళ్ళు ఆలోచించుకున్నట్టు ఓట్లు వేశారంటారా? అప్పుడు తెలియదు కదా, జగన్మోహన్ రెడ్డి గెలుస్తారా, బీపీప్యాట్లు మెయింటైన్ చేస్తారా, ఈవీఎంలు మెయింటైన్ చేస్తారా, అది ప్రజలకు తెలియదు కదా. నాకు తెలిసి ఎన్నికైతే ప్రజలు ఓట్లు వేయాల. 100 సీట్ల పైన జగన్మోహన్ రెడ్డికి రావాలి. సరే ఇప్పుడు అమరావతి స్కామ్ ఓకే. మరి ఇప్పుడు అమరావతిలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం చూసుకుంటే వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమి త్వరలో నెరవేరుస్తామని చెప్పేసి ఏం చెప్పలేదు. కానీ అమరావతిలో సరే హామీలు చేసి పక్కన పెట్టండి, కనీసం డెవలప్మెంట్ జరిగిందని భావిస్తున్నారా? ఫస్ట్ అమరావతిలో స్కామ్ జరగాల వద్దా అనేది నిర్ధారించండి. ఫస్ట్ 5 లక్షల కోట్ల దోపిడీకి ఓకే అంటున్నారా కాదా? అది ఇంకా కాదని నేను నమ్ముతున్నా సార్, ఎందుకంటే వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేస్తున్నారు, అంతా ఇదైపోతుంది. ప్రజలకి దోపిడీ తెలిస్తే తిరగబడవచ్చు. ఏముంది, ప్రజలకు ఇంకా తెలియదు దోపిడీ అని. ఇప్పుడు ఈవీఎం ఓట్లకి బయటికి మేము దానికే రావట్లేదు, దీనికి ఎందుకు వస్తారు? ఇంకా దీనికి రాకపోతే అప్పుడు 5 లక్షల కోట్ల దోపిడీ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు 5 లక్షల కోట్లు, వాడు చంద్రబాబు నాయుడు ఆ మనుషులు ఆ పార్టీ వాళ్ళు ఒక 5 లక్షల కోట్లు దోచుకుంటారు. ఇంకేం దాన్ని మీరు డెవలప్మెంట్ అంటారా, దోపిడీ అంటారా, మీ ఇష్టం. అది మాత్రం ఖచ్చితంగా దోపిడీ. థ్యాంక్స్ అండి.